నేను చెప్తున్న మాట కాదండి. ఎవరైతే అభ్యంతరపరుస్తారో వాళ్ళకి ఇదిగో దేవుడిచ్చే తీర్పు ఎట్లా ఉంటది. మెడకు పెద్ద తిరగట్రాయి కట్టేసి దేవుడు వాళ్ళని సముద్రంలో నెట్టేస్తే మంచిది అంటున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి రోజున నేను చెప్తా ఉన్నాను, ప్రియ సహోదరి సహోదరుడా, నీ వల్ల ఎదుటివాడికి అభ్యంతరం కలగకుండా చూసుకో. నీవు మందిరానికి వెళ్ళట్లేదా? వదిలేసేయి. కానీ వెళ్ళే వారిని నువ్వు అభ్యంతరపరచొద్దు. ఒకవేళ నీ వలన ఎదుటివారికి అభ్యంతరం కలిగిందా, జాగ్రత్త. దేవుడు దానిని నీకు కొలిచిపోస్తాడు. నీ నెత్తి మీదే కొలిచిపోస్తాడు. మనం చదువుకున్న ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో దేవుని యొక్క దినము అన్ని జనుల మీదకి వస్తుంది. అప్పుడు నీవు చేసినట్లే నీకు చేయబడుతుంది. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. జాగ్రత్త. కాబట్టి జీవంగల దేవుని చేతిలో పడటం భయంకరం. దేవుని చేతిలో పడొద్దు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. జీవంగల దేవుని చేతిలో పడుట భయంకరము. దేవుని చేతిలో పడొద్దు.